గృహమైన కాబాను పునర్నిర్మించక ముందు బైతుల్ ముఖద్దిస్ అనే ఒక పవిత్ర ప్రార్థనాలయం వైపునే ప్రతి ఒక్క విశ్వాసి వారి ముఖాన్ని ఉంచి దైవ ప్రార్థన చేసేవారు. అదే పవిత్ర ప్రదేశానికి మరియం గారి తండ్రి పాలక నాయకుడిగా ఉండేవారు. మరియం గారి తల్లి యొక్క ప్రార్థనను దైవం అంగీకరించారు. మరియం గారి తల్లిదండ్రులు దైవానికి ధన్యవాదాలు తెలియజేసి వారి విశ్వాసాన్ని చాటుకున్నారు. మరియం గారి తల్లి 9 నెలలు నిండిన తరువాత అందమైన ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆమె మరియం గారు. కానీ దురదృష్టవశాత్తు మరియం గారిని కన్నులారా చూడకుండానే వారి యొక్క తండ్రి గారు మరణించారు. మాకు కలిగే సంతానంను దైవ సేవకి అంకితం చేస్తాము అని మరియం గారి తల్లిదండ్రులు ఇచ్చిన మాట ప్రకారం మరియం గారిని బైతుల్ ముఖద్దిస్ ప్రాంతానికి అంకితం చేయాలి. కానీ జన్మించినది ఆడపిల్లని తెలిసి మరియం గారి తల్లి దైవాన్ని ఇలా ప్రార్థించారు: అనంత కరుణామయుడా, నాకు జన్మించిన సంతానం ఏంటో మీకు తెలుసు. నిశ్చయంగా ఈ బాలికను మీ సేవకి అంకితం చేస్తున్నాను. శాపగ్రస్తుడైనటువంటి శైతాన్ బారి నుండి ఈమెను రక్షించండి అని ప్రార్థించారు.